లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఖాళీగా ఉంటే హాస్టల్లో అమ్మాయిలు ఏం చేస్తారు? మై నేమ్ ఇస్ బబితా. కొద్దిగా దూరంగా ఉండవరా, మరీ ఎక్కువ అయిపోతుంది లైట్. బబితా, ఖాళీగా ఉంటే హాస్టల్లో అమ్మాయిలు ఏం చేస్తారు? వార్డెన్ మేడం తెలియకుండా బాయ్ ఫ్రెండ్ లోపలికి తీసుకొస్తా. హైట్ లోనే కాదు, ఎదిగిపోయారా నువ్వు. పేరు చెప్పరా. మై నేమ్ ఇస్ హేమలత. రైట్, నీ క్వశ్చన్ వచ్చేసి ఖాళీగా ఉంటే హాస్టల్స్ లో అమ్మాయిలు ఏం చేస్తారు? మా కాలేజ్ లో ఉన్న అబ్బాయిల గురించి వివరాలు బయటికి తీస్తూ ఉంటాం. అంటే బేసిక్ గా గాసిప్స్ అన్నమాట వీటిని, అంతేనా? వాళ్ళ మాటలు అంటే వాళ్ళు ఏం చేస్తారు ఏంటి మాట్లాడుకుంటారు. ప్రసన్న. ఓకే ప్రసన్న, ఖాళీగా ఉంటే హాస్టల్స్ లో అమ్మాయిలు ఏం చేస్తారు? హాస్టల్ రూమ్ ని పబ్ గా మార్చి డాన్స్ చేసేస్తా. ఆహా, పార్టీ మోడ్. అంతేగా. పెద్ద ప్లానింగే. అంతేనా? ఫుల్ ఎంజాయ్. హాస్టల్ అంటేనే ఎంజాయ్. ఓన్లీ కూల్ డ్రింక్స్ తోనా లేకపోతే? అంటే కూల్ డ్రింక్స్. అరే పార్టీ మూడు కదా, నలుగురు ఫ్రెండ్స్ వేసుకురా. రావాలిగా మరి ఫ్రెండ్స్. ఇది లేడీస్ స్పెషల్ పార్టీ కదా, నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు? ఎక్కడ అమ్మాయిలు ఉంటే అక్కడ ఉంటాడు ఈ నితిన్. ప్రవీణ, ఖాళీగా ఉంటే హాస్టల్స్ లో అమ్మాయిలు ఏం చేస్తారు? బుద్ధిగా చదువుకోకుండా రీల్స్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. ఈ మధ్య చదువుకో అంటే ఊకే ఫోన్లు పట్టుకొని రీల్స్ చేస్తున్నారు. బాగా సరదా అయిపోయింది మీకు. అది ఉండాలి ఇది ఉండాలిగా, అది ఉండాలి ఇది ఉండాలిగా. జాతి రత్నాలు రా మీరు. ఏదో ఒకటి ఉంటే కష్టం. ఇలా ఉండాలంటే రీల్స్ చేయటం, రీల్స్ చూసుకోవటం, అసలు ఇంకా టైం ఎక్కడిది మీకు చదువుకునే టైం? అన్ని మేనేజ్ చేసేస్తాం. నువ్వు సాధారణ స్టూడెంట్ కి కాదు. అసలు పాస్ అయినవా? మా ఫస్ట్ క్లాస్ మేము. ఫస్ట్ క్లాస్. ఓ మై గాడ్. గాయత్రి, మా టీం అంటే అలా ఉంటది అనమాట. అరే మీరు ఎంక్వైరీ డ్యూయల్ టాస్క్లు చేస్తారు, అటు చదువుకుంటారు, ఇటు మంచిగా ఎంజాయ్ చేస్తారు, రీల్స్ కూడా చేస్తారు. ప్రవీణ సూపర్. సూపర్ రా. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? శ్రావణి. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అబ్బాయిల్ని బాగా హ్యాండిల్ చేయడం. మై నేమ్ ఇస్ శైలజ. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కుకింగ్ బాగా చేస్తాను. అరే తిన్నాకున్నారా? తిన్నారు. ఈవెన్ డాగ్స్ కూడా తింటాయి. ఐఎమ్ హారిక. హారిక, ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎత్తిన బాటిల్ ని దించకుండా తాగుతాను. మనం 2024 లో ఉన్నారని ఇప్పుడే తెలిసిందిరా నాకు. మై నేమ్ ఇస్ వైష్ణవి. వైష్ణవి, లుకింగ్ సో బ్యూటిఫుల్ రా. థ్యాంక్ యూ. యూ ఆల్సో. వావ్, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ వాళ్ళే మాట్లాడుకోవాలా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? శ్రీదేవి కంటే నేనే బాగా డాన్స్ ఇంటికి వెళ్ళిపోదాం, చేస్తాను. పాటగా. రాజేశ్వరి. రాజేశ్వరి, ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. భలే చెప్పావు. రైట్, నీ పేరు నానా? సుచరిత. అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలకి హెల్ప్ చేస్తారు? బండి మీద వెళ్ళినప్పుడు పడిపోకుండా పట్టుకోవడానికి హెల్ప్ చేస్తారు. వాడు తోలుకుంటే నేను పట్టుకుంటా? నేను తోలితే వాళ్ళు పట్టుకుంటారు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు. అంటే వాడు పడిపోకుండా నేను డ్రైవ్ చేస్తున్నాను, నన్ను నడుము గట్టిగా పట్టుకొని కూర్చొని చెప్తావా? అంతే కదా. మధ్యలో 3-4 స్పీడ్ బ్రేకర్లు. పద్మావతి. ఏం పద్మావతి, ఏ సంగతిలో? నీ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయిలు అబ్బాయిలకి ఎందుకు హెల్ప్ చేస్తారు?
పెళ్లిలో తాళి కట్టించుకునే టైంలో మెడ వంచుకుని హెల్ప్ చేస్తాం. మెడ వంచుకోనా? అసలు వంగేది మేము కదమ్మా, మీరు కింద మెడే ఉంచాలా, మేము నడుము మొత్తం వచ్చి కట్టాలా. మీరు వంచినా మేము మెడ వంచాలి కదా. ఓకేరా, ఈ విషయంలో మాత్రం మీకు సపోర్ట్ చేయను నేను. తగ్గేదే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విషయంలో మీరు అబ్బాయిలను అస్సలు క్షమించరు? ఐఎమ్ రమ్య. ఓకే. పొట్టి పొట్టి అని పిలిచినప్పుడు అస్సలు క్షమించను. అస్సలు క్షమించావా? ఇంతకీ నేను అసలు మీ కాలేజీలో పొట్టి పొట్టి అని ఎవరు పిలుస్తున్నారు? నాకంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు. నువ్వు హైట్ గానే ఉన్నావు కదా. పొట్టి పొట్టిని ఎవరు పడితే వాళ్ళు పిలవకూడదు, వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది. నాకు ఉందా రా రేంజ్? ఉంది నితిన్. ఉందా? నీ పేరేనా? నందిని. క్వశ్చన్ అడగమంటావా నందిని? అడిగేస్తున్నా నందిని. ఎంత మర్యాద. ఏ విషయంలో మీరు అబ్బాయిలను అస్సలు క్షమించరు నందిని? పెళ్ళైన తర్వాత ఇంటి పనులు చేయకపోతే. మై నేమ్ ఇస్ ఉమా. అబ్బాయిని ఎలాంటి విషయాలు అస్సలు క్షమించరు? రికార్డులు రాయించుకొని పెద్ద పెద్ద చాక్లెట్లు ఇవ్వనప్పుడు. రికార్డు రాసుకొని పెద్ద పెద్ద చాక్లెట్లు అంట. మరి ఊరికే రాస్తారేంటి రికార్డులు? మా అయ్యి రాసుకోవాలి, మీరు రాసేయాలంటే అలాగా. ఈ అమ్మాయిని ఒక 2 చాక్లెట్లు వేసేయండి అని చెప్తా. నీ పేరు? రినిషా. ఏ విషయాల్లో మీరు అబ్బాయిలను అస్సలు క్షమించరు? పబ్లో తిరిగే అమ్మాయిని పూజ చేయమన్నప్పుడు. బా. నువ్వు పబ్లో డాన్స్ చేస్తావా? చేస్తాను. అయితే మనం చేయాల్సిందే, ఇప్పుడు రచ్చ రచ్చ చేయాల్సిందే. నితిన్ టీం అంటే ఏంటో చూపించాల్సిందే. రెడీయా? మరి ఇంతమంది అమ్మాయిలు అందంగా మాట్లాడితే నీకేమనిపించింది? నాకైతే కన్నుల పండగగా ఉంది.